అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మీరు బాగుండాలి, నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవాళ బ్రెడ్ అండ్ 2 ఎగ్స్ కలిపి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. దీని తయారు విధానం చూసుకుందాం మనం. ఇప్పుడు ప్యాన్ తీసి స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కళాయి ఇది పెనం పెట్టిన హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. అంతలోపు మనం ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. మీరు వాటి బ్రెడ్స్ని బట్టి ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. నేనైతే ఒక 2 తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎగ్స్ వేస్తున్నా ఫ్రెండ్స్. వీటిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఒక 4 వేసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్స్లో కారం, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, సరిపడా ఉప్పు, కొంచెం అల్లం ఫ్రెండ్స్ వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. బ్రెడ్ కాలుతుంది ఫ్రెండ్స్, ఇట్లా తిప్పుకోవాలి. మీరు ఇక్కడ నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆయిల్ యాడ్ చేస్తున్నా కొంచెం లైట్గా, ఏదో అంట లేదనుకుంటా. మ్యాక్సిమం లేకున్నా కాలుతాయి, కాబట్టి నేను లైట్గా అద్దుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కాలింది. 2 వైపులో కూడా మంచిగా కాలింది ఫ్రెండ్స్. తీసేసుకుంటున్నా. ఇది ఎగ్గుకి ఓకే ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్స్ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని మంచిగా అనుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా. ఓకే ఫ్రెండ్స్, కాలిని తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ షేప్లో కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకటి ఇలా ఫ్రెండ్స్ రెడీ. ఐషు తిని చూసి ఎలా ఉందో చెప్పచ్చు ఫ్రెండ్స్. తింటున్నాం మేము. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.